శంషాబాద్కు రాకపోకలు సాగించే ఇండిగో విమాన సర్వీసులు 115 రద్దయ్యాయి. అయితే కొన్ని సర్వీసులు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇండిగో విమానాలకు సంబంధించి రాకపోకలు దేశవ్యాప్తంగా కూడా సందిగ్ధత నెలకొంది. కొన్ని విమానాలకు అంతరాయం కూడా ఏర్పడింది. సేవలను కూడా నిలిపివేసిన పరిస్థితి వచ్చింది. గత 6 రోజులకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా ఈ ఉదయం నుంచి కూడా అనేక విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపుగా 115 విమానాల్లో రాకపోకల అంతరాయం ఏర్పడంతో ప్రయాణికులందరూ కూడా కాస్త ఇబ్బందులు పడ్డారు. అయితే ఈరోజు దాదాపుగా ఈ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 100కు పైగా విమానాలు వివిధ రాష్ట్రాలకు వెళ్లడంతో వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. ప్రధానంగా శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు ఈరోజు దాదాపుగా 30 నుంచి 40 మంది ప్రయాణికులు 11 గంటల ఫ్లైట్కి వెళ్ళారు. అలాగే 12 గంటల ఫ్లైట్ కూడా వెళ్ళడం జరిగింది. మరోవైపు ఇటు విశాఖపట్నం కూడా వెళ్లేందుకు ప్రయాణికులు పడిగాపులు కాశారు. వాళ్ళు కూడా కాసేపటి క్రితమే వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే గత 5 రోజులతో పోల్చుకుంటే ఈరోజు దాదాపుగా 100 ఇండిగోకు సంబంధించి విమాన సేవలు కొనసాగడంతో ప్రయాణికులు అయితే కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అయితే ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి ఉంటుందో వాళ్ళకి ఇటు ఈ చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు బస్సులను కూడా GMR సంస్థ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం, విజయవాడ అలాగే రాజమండ్రి వెళ్లాల్సిన వారి కోసం కూడా బస్సులను ఏర్పాటు చేశారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు ప్రత్యేక బోగీలను కూడా అమర్చడంతో కొంతమంది నిన్ననే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపుగా 100 విమాన సర్వీసులను నడిపించడంతో వారందరూ కూడా గమ్యస్థానాలకు ప్రశాంతంగా ఇప్పుడిప్పుడే చేరుకుంటారని చెప్పాలి. అయితే 115 రద్దు కావడంతో వాళ్ళందరూ కూడా ఆల్టర్నేట్గా తమకు ఏదైనా ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే కొన్ని మదింపు చేసి వేరే విమానాలకైనా మమ్మల్ని పంపించాలని కొంతమంది డిమాండ్ చేశారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన వారు కూడా 4 వచ్చామని ఎగ్జామ్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని తమని పంపించాలంటే క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారని వారు చెబుతున్నారు. అయితే దాదాపుగా ఈరోజు 300 మంది ప్రయాణికులు వచ్చి ఇక్కడ అడగడం జరిగింది. మా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి, మా పరిస్థితి ఏంటని. కొంతమంది క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ ఇస్తామని ఇండిగో సంస్థ వాళ్ళకి చెప్పింది. లేదంటే మరో విమానానికి ఇండిగోకి సంబంధించింది 2 గంటలకు ఉంది, దాంతో పంపిస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. కొంతమంది క్యాన్సిల్ చేసి రిఫండ్ అమౌంట్ ఆప్షన్ ఎంచుకున్నారు. కొంతమంది 2 గంటల వరకు కూడా వేచి ఉండి వెళ్ళడానికైతే ఇక్కడ ఉన్నారు. దీనికి సంబంధించి ఇండిగో సంబంధించి అక్కడ నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అక్కడ తెలియబోతుంది. అయితే విజయవాడకి అలాగే మైసూర్కు, వడోదరకు 11-15 నిమిషాలకే ఇక్కడి నుంచి వెళ్ళడం కొన్ని జరిగాయి. అలాగే గోరఖ్పూర్కి కూడా విమానం ఇండిగో వెళ్ళింది. అలాగే బెంగళూరు, తిరుపతికి కూడా 11:25కి వెళ్ళడం జరిగింది. మరోవైపు చెన్నైకి సంబంధించి ఎవరైతే శంషాబాద్ నుంచి వెళ్తారో అవి మాత్రం రద్దయినట్లుగా ఇండిగోకి సంబంధించి ప్రతినిధులు కూడా మనకు చెప్పారు. ఇక్కడ డిస్ప్లే బోర్డులో కూడా రద్దయినట్లు క్యాన్సిల్ సంబంధించి సమాచారం కూడా ఎప్పటికప్పుడు వీళ్ళకి చెబుతున్నారు. మరోవైపు దీనికి సంబంధించి హుబ్లీ, కొలంబో, కడప, బెంగళూరు సంబంధించి ఇండిగో విమానాలు కొన్ని రద్దయినట్లు కూడా వారికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనమాట ఇక్కడ ఇండిగో సిబ్బందిని కూడా అడిగారు. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈరోజు కొంత వారందరికీ కూడా 100కు పైగా విమానాలు శంషాబాద్ నుంచి నడవడంతో వాళ్ళందరూ కూడా ప్రయాణాలు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే మనం అక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. గతంలో ఎక్కువగా ఇక్కడ రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఇండిగో అడిగేవారు. ఇప్పుడు గతంతో పోల్చుకున్నట్లయితే అంతా కూడా రద్దీ తగ్గింది. వీళ్ళు కూడా 2 గంటలకి విమానం కూడా అందుబాటులో ఉండడంతో వీళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా గత 6 రోజులతో పోల్చుకుంటే ఈరోజే ప్రయాణికులందరికీ కూడా గమ్యస్థానాలు చేరుకునేందుకు వీలుగా 100కు పైగా ఇండిగో విమానాలు ఇక్కడ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నడవడంతో వారందరూ కూడా ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోవైపు స్వాములు కూడా 11 వరకు కూడా వెయిట్ చేశారు. వాళ్ళకు సంబంధించి శబరిమల వెళ్లేందుకు విమానాలు కూడా ఉండడంతో వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే స్వాములందరూ కూడా వెళ్తున్నారు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకున్నట్లయితే ఈరోజు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని విమానాలు నడవడంతో వారందరూ కూడా గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. దాదాపుగా 115 రద్దు కావడంతో వారు కాస్త ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అయితే ఇటు చెన్నై అలాగే తమిళనాడుకు సంబంధించి వెళ్ళిన వారు కూడా బస్సులు GMR ఏర్పాటు చేయడంతో బస్సులతో వెళ్ళిపోయారు. బెంగళూరుకు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే వైజాగ్, విజయవాడకు సంబంధించి కూడా రాజమండ్రి కూడా ఇక్కడ బస్సులు ఏర్పాటు చేయడంతో అత్యవసరం ఉన్న వాళ్ళందరూ కూడా
బస్సుతో వెళ్ళిపోయారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే కూడా ఎక్కువగా విమానాలు కూడా వాళ్ళకి అందుబాటులో, దక్షిణ మధ్య రైల్వే కూడా ట్రైన్స్ వాళ్ళకి అందుబాటులో ఉండడంతో విమానాలు రద్దయిన వాళ్ళందరూ కూడా ఆ రైల్వే శాఖను ఆశ్రయించి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసినటువంటి ఆ రైల్వేస్తో కూడా పక్కన ఉన్న రాష్ట్రాలకు వెళ్ళిన పరిస్థితి ఇక్కడ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఉంది. ఇప్పటివరకు అయితే తాజా పరిస్థితి ఇది. ఓవర్ టు యూ.